27 రోజులకి ఒక్కసారి వచ్చే మూల నక్షత్రం అండి. అమ్మవారి జన్మ నక్షత్రం. అప్పుడిక్కడ చండీ హోమం జరిపిస్తారు. తప్పకుండా ఈ దేవాలయానికి విచ్చేయండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి దేవాలయం అండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారి జన్మ నక్షత్రం, మూల నక్షత్రం రోజు ఎవరైతే చండీ హోమంలో పాల్గొంటారో, చూస్తారో ఇంటి సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, నరదృష్టి ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయండి. మరీ ముఖ్యంగా ఈ దేవాలయంలో మనకి ఆకాశ దీపం, ధ్వజస్తంభం మరియు సింహవాహనం అలాగనే నల్లపోచమ్మ తల్లి దర్శనమిస్తారండి. ఉప ఆలయంగా మహాదేవుడి ఆలయం మరియు హనుమంతుల వారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి మన తెలంగాణ హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ఉంది అండి. సెక్రటేరియా బ్యాక్ సైడే ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయానికి 2 ఎంట్రన్స్ ఉంటుంది. ఒకటేమో సెక్రటేరియా బ్యాక్ సైడ్, ఇంకోటేమో మెయిన్ రోడ్ సైడ్. ఇక్కడ నల్లపోచమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలంటే ఒకప్పట్ల కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలకి మాత్రమే ఉండేదండి. ఎప్పుడైతే నూతనంగా సచివాలయం కట్టారో పక్కనే మనకి ఆలయానికి పెద్ద స్థలాన్ని కేటాయించారండి. అమ్మవారి దర్శనం ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా దొరుకుతుంది. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకి మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకి అండి. విశేషమైన పూజలు ఎప్పుడు చేస్తారంటే ఆషాఢ మాసంలో వచ్చే బోనాలప్పుడు మరియు దసరా నవరాత్రులకి, అలాగనే శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి, మార్ష శివరాత్రికి మరియు సంకష్టహర చతుర్థికి. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. తప్పకుండా చూడండి. అలాగనే ఈ నల్లపోచమ్మ తల్లి వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మాతాది.